పరమైన సలహాలకు చక్కటి సూచనలు అందించేటువంటి న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం క్రైస్తవులు కనుక క్రైస్తవ మతంలో ఉన్నవారు పరస్పర అవగాహనతో విడివిడిగా వారి జీవితాలు గడపచ్చా అనేది. మరి ఈ విషయం పైన ఒక క్లారిటీతో పాటు మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా క్లారిఫై అంటే ఒక మంచి సజెషన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది యు వెంకటేశ్వరి గారు ఉన్నారు. ఎం వెంకటేశ్వరి గారితో మీరు మాట్లాడి సలహాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ఈరోజు మనం చూసినట్లయితే ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా క్రైస్తవులకి సంబంధించి ఇప్పుడు విడిపోవాలి అన్న ఆలోచన వచ్చిన దంపతులు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది లా ప్రకారంగా? ఓకే, చాలా మంచి ప్రశ్నమ్మా. మీరు అన్నట్టుగా ఒక్కొక్క మతానికి అంటే వారి మతానికి అనుగుణంగా వారి సాంప్రదాయానికి వారి సంస్కృతికి అనుగుణంగా చట్టాలని పార్లమెంట్ రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే క్రైస్తవులకి డైవర్స్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని మరి తయారు చేయడం జరిగింది. దాని ప్రకారము క్రైస్తవ దంపతులు పరస్పర ఆమోదంతో అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళకు అనుకూలంగా విడిపోవాలి అంటే ముఖ్యంగా విడాకులు తీసుకోవాలి అని అనుకుంటే ఒక చట్టం ద్వారా తీసుకునేటటువంటి అవకాశం డైవర్స్ యాక్ట్ ప్రొవైడ్ చేసింది. అయితే అందులోని సెక్షన్ 10(1) ప్రకారం సెక్షన్ 10A ఆఫ్ డైవర్స్ యాక్ట్ ప్రకారం ఇద్దరూ కూడా అంగీకరించి ఆమోదించి విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు కూడా అంటే హిందువులకు కూడా అటువంటి అవకాశం హిందూ వివాహ చట్టం కల్పించింది. అయితే అక్కడ సెక్షన్ 13B కింద మరి పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అది ఈ రెండిట్లోని తేడా ఏంటంటే మనకి చట్టాలు వేరు. అంటే హిందూ వివాహ చట్టం హిందువులకి, అలాగే క్రైస్తవులకి డైవర్స్ యాక్ట్, అలాగే సెక్షన్స్ వేరు. అక్కడ సెక్షన్ 13B అంటే హిందూ వివాహ చట్టంలోని, ఇక్కడ డైవర్స్ యాక్ట్లోని 10A ప్రకారం తీసుకునేటటువంటి ఇంకొక గణనీయమైనటువంటి తేడా ఏంటంటే హిందూ వివాహ చట్టంలోని పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవాలనుకుంటే ఆ దంపతులు ఇద్దరి మధ్యన సరిపడటం లేదు అంటే ఏమాత్రం కలిసి ఉండేటటువంటి అవకాశాలు లేని పక్షంలో వాళ్ళిద్దరూ ఒక సంవత్సరం పాటు వేరుగా ఉంటే ఆ కారణాన్ని చూపించి విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే మీరు డైవర్స్ యాక్ట్ అంటే క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి వారిద్దరి మధ్యన పడకపోతే అన్నది సేమ్ హిందూ వివాహ చట్టం ప్రకారమే, కానీ ఇద్దరు 2 సంవత్సరాల పాటు విడిగా ఉంటే మాత్రమే పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుని అంటే వేరువేరుగా ఉండేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి డిఫరెన్స్ ఇందులో ఉంది. అంటే ఏంటంటే సాధారణంగా ఎందుకు అంత సమయాన్ని ఇస్తారంటే ఆ సమయంలోని వాళ్ళు ఏమైనా మళ్ళీ కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి సదుద్దేశంతో. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు ఎక్కువ సమయాన్ని ఇచ్చి 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు కలిసి ఉండేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇక విడిపోవడానికి అవకాశాలు ఉన్నటువంటి కేసును పరిగణించి విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం. ఓకే, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. అదే ఇప్పుడు క్రైస్తవుల కోసమేనండి లేదంటే ఏదైనా వేరే విషయం మాట్లాడడానికి అవుతుందండి? ఏదైనా మాట్లాడొచ్చు, వివాహ సంబంధిత విషయాలు ఏవైనా అడగండి. అది కాదండి, ల్యాండ్ డిస్ప్యూట్స్ కోసమని. లేదు, ఇది కుటుంబ సంబంధిత పరిష్కారాల గురించి ఈ కార్యక్రమము. నెక్స్ట్ కాలర్. ఓకేనండి, రామకృష్ణరాజు గారు. నెక్స్ట్ కాలర్ ఉత్తమ్ గారు ఉన్నారండి. ఉత్తమ్ గారు. హలో హలో ఉత్తమ్ చెప్పండి. మేడం నాది క్యాస్ట్ గురించి మేడం. దేని గురించి అండి? క్యాస్ట్ మేడం. క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఏంటి మేడం? నా క్యాస్ట్ వచ్చేసి బోయా మేడం, ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. మిసెస్ వాల్మీకి పేర్లు ఒకటే. హలో ఓకే చెప్పండి. మేము ఇప్పుడు కర్ణాటకలో 8 years నుంచి ఉంటున్నాం మేడం. ఇక్కడ వాల్మీకి ఎస్టీ వస్తుంది. ఓకే. మా పిల్లలకి నేను బోయే కాకుండా వాల్మీకి రాపించొచ్చా? అదే మేడం క్వశ్చన్. అంటే ఈ రెండు ఒకటేనా? వాల్మీకి బోయ ఒకటేనా? అవును మేడం, ఆంధ్రలో ఒకటే, కానీ కర్ణాటకలో మాత్రం వాల్మీకి మాత్రమే ఎస్టీ ఇస్తారు, బోయకి బీసీ ఇస్తారు. ఓకే ఓకే అండి. ఇది అంటే యాక్చువల్గా ఇది కుటుంబ సంబంధిత సమస్య కాదు, కులానికి సంబంధించినటువంటి సమస్య. అయితే ఏ ప్రాంతంలోని ఉంటున్నారో ఆ ప్రాంతంలోని బెనిఫిట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రూల్స్ మాత్రమే అప్లికబుల్ అయి ఉంటుంది. కనుక అతను కర్ణాటకలో ఉంటున్నారు కాబట్టి కర్ణాటకలోని అతను కులానికి సంబంధించినటువంటి ఏ కేటగిరీలో పడతారో అతను ఆ కేటగిరీగానే పరిగణింపబడుతుంది. ఆ కేటగిరీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ని మాత్రమే అతను పొందేటటువంటి అవకాశం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఉన్నారండి.
శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. ఇది ఇంతకుముందు అడిగానండి. ఒకటి మా చుట్టాలమ్మాయి విడాకులు ఇచ్చారు, వాళ్ళ ఆయన ఇచ్చారా? ఆయన ఇచ్చారు. యాక్చువల్ వాళ్ళు క్రిస్టియన్స్. కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళు మా చుట్టాలమ్మాయి డైవర్స్ ఇచ్చారు. డైవర్స్ అంటే బాండ్ పేపర్ మీద రాసుకున్నారండి, అందరూ బాండ్ పేపర్ పైన. అది వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. ఓకే. అంటే పెళ్లి మాత్రం చర్చ్ లో అందరి ముందు సంవత్సరంలో జరిగింది. ఓకే. 7 months కాపురం ఉన్నాక ఒక పాప పుట్టింది. అప్పుడు ఓకే. విడాకులు ఇచ్చేటప్పటికి ఆమెకి 4 months వచ్చింది పాపకి. ఓకే. అయితే ఈ పాప పుట్టిందని ఈయన విడాకులు ఇచ్చేసాడు అనమాట. పాప పుట్టిందని విడాకులు ఇచ్చారా? ఎందుకు? ఆడపిల్లనా? ఓకే. ఇంకా వేరే అలిగేషన్స్ పెట్టి పెట్టారండి. అదేలే, ఆడపిల్లని కాదు, మేబీ అక్రమ సంబంధం ఏమన్నా చూపించి విడాకులు కోరినట్టున్నారు. అట్లా అంటూ ఏమీ లేదు, కానీ అమ్మాయి ఇప్పుడు ముఖం కూడా చూడలేదు అన్నమాట. మేబీ అదే రీజన్ ఉండొచ్చు అంతే. కానీ రాసుకొని వాళ్ళ ఇప్పుడు చర్చ్ విడాకులు ఎక్కడ ఇచ్చారు? విడాకులు ఎక్కడ తీసుకున్నారు? బై కోర్టు కాదు, వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు లాయర్ తో మాట్లాడి ఒక బాండ్ పేపర్లో రాసుకున్నారు. ఓకే. మీకేం కావాలి ఇప్పుడు? మీకేం కావాలి? ఇప్పుడు వాళ్ళు కట్టేమో 2 lakhs తీసుకున్నారు, రిటర్న్ ఏమో 1.25 ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా ఈ డైవర్స్ కోసం ఇచ్చేసారు అనమాట. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆ డైవర్స్ బాండ్ పేపర్ కలిసి చెల్లుతుందా? చెల్లదు. ఓకే. ఈ ప్రశ్నతోని కేవలం వారికే కాదు, వ్యూవర్స్ అందరికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా విడాకులు తీసుకోవాలన్నా లేదా కుటుంబ సంబంధిత సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవాలనుకుంటే అది కేవలం కోర్టును ఆశ్రయించి మాత్రమే పరిష్కరించుకోవాలి. అంతేకాని పెద్దల మధ్య కూర్చొని లేదా ఒక అడ్వకేట్ ఆఫీస్లోని కానివ్వండి, లేదా ఒక పోలీస్ స్టేషన్లో కానివ్వండి, లేదా ఒక మహిళా సంఘాల మధ్యన కానివ్వండి, ఏదో పేపర్లు రాసుకొని విడాకులు పుచ్చుకున్నాము, మేమిద్దరము పరస్పర ఆమోదంతో విడిపోయామంటే ఆ పేపర్కి ఎటువంటి విలువ ఉండదు. అలా తీసుకున్నటువంటి విడాకులకి ఎటువంటి చట్టబద్ధత లభించదు. అయితే చట్టబద్ధత లభించకపోయినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు అలా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వారికి సంక్రమించేటటువంటి హక్కులు వారికి లభించకపోగా ఏదైనా తప్పులు జరిగినప్పుడు మళ్ళీ చట్టాన్ని ఆశ్రయించేటటువంటి అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు. అంతేకాకుండా ముఖ్యంగా సాధారణంగా విడాకులు తీసుకున్నప్పుడు ఒకవేళ వయసులో చిన్నవారైతే వేరే వివాహం చేసుకునేటటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ ఇలా తీసుకుంటే, అంటే ఈ విధంగా రాసుకుంటే పెద్దల మధ్యన వాళ్ళు మళ్ళీ వేరే వివాహం చేసుకునేటటువంటి అవకాశం కలిగి ఉండరు. ఒకవేళ చేసుకున్న ఆ వివాహానికి చెల్లుబాటు కాదు. కనుక ఎప్పుడైనా కానీ అది అమాయకులు కానివ్వండి, చదువుకోని వారు కానివ్వండి, అజ్ఞానులు కానివ్వండి, లేదా బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, లేదా కోటీశ్వరులు కానివ్వండి, లేదా పవర్ఫుల్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు విడిపోవాలి అని అనుకుంటే మీరు చట్టం ద్వారా, ముఖ్యంగా కోర్టు ద్వారా మాత్రమే మీరు విడాకులు పొంది ఉండాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, సుగంధ గారు ఉన్నారు నల్గొండ నుంచి. సుగంధ గారు. నమస్తే మేడం. నమస్తే సుగంధ గారు, చెప్పండి. నాకు 63 years మేడం, మా వారికి 68. ఓకే. ఆయన ఇంకొక నెల అయితే 2 years అవుతుంది. నాకు స్వేచ్ఛ కావాలని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మేడం. వేరే రెంట్ తీసుకొని ఉంటున్నాడు. ఇప్పుడు నేను కోర్టు ఎంత ప్రయత్నం చేయాలో చేసిన మేడం, చెప్తే ఇంత లేడు, రావట్లేదు ఇంటికి. ఓకే. ఇంకా సొసైటీ కోసము ఆయన రావాలని ప్రయత్నం చేస్తున్నా. ఓకే. నాకు స్వేచ్ఛ కావాలని నేను రాను అంటాడు. కోర్టుకు వెయ్యమని కొందరు సలహా ఇస్తుండ్రు, వద్దని కొందరు సలహా ఇస్తుండ్రు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. సలహా ఇస్తారేమో. ఓకే. ఓకే. ఇది ఒక పెక్యులర్ కేసు. ఎందుకంటే ఆవిడికి 68 ఏళ్ళు, 65, 68 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 దాటే అనుకున్నాము. వారు కూడా చాలా పెద్దవారు, ఆమె భర్త కూడా. అయితే అతనికి స్వేచ్ఛ కావాలని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన మరి ఏ గొడవలు ఉన్నాయో, ఆమె వలన అతను ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో తెలియదు మనకి. ఏది ఏమైనా కూడా అతను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనకి నిజం చెప్పాలంటే చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశాన్ని కల్పించకుండా జరిగినటువంటి సంఘటన. అంటే అతను ఆమె నుంచి విడిపోయి వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మనకి ఇక్కడ చట్టం యొక్క ఆసరా తీసుకునే అవకాశం ఉంది. లేదా ఆమెను వదిలేసి వేరే స్త్రీని వివాహం చేసుకుంటే సెక్షన్ 494 మనం చట్టం యొక్క అవకాశం తీసుకోవచ్చు. అలాగే లేదు, ఆమెను కొట్టి హింసించి నానా బాధలు పెట్టి
ఆయన బయటకు వెళ్ళిపోతే గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏది లేదు, నా స్వేచ్ఛ గురించి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మన చట్టాన్ని ఆసరాగా తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ రిమోట్ ఇదేంటంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయవచ్చు. వేసి నా భర్త నాతోని కలిసి ఉండాలి, జీవన హక్కుల పునరుద్ధరణ జరగాలి అని చెప్పి అడిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ కేసులోని వారి వయసుని దృష్టిలో పెట్టుకొని, అతని యొక్క కాండక్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ కేసు కూడా వెయ్యమని అడ్వైస్ చేసేటటువంటి పరిస్థితి కాదు. సో ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఈ కేసులోని ఆమెకి అనుకూలంగా లేవు. కనుక అతను స్వేచ్ఛను కోరండి. ఎందుకంటే ఏ వ్యక్తి స్వాతంత్రాన్ని ఎవరు హరించేటటువంటి అవకాశం లేదు, ముఖ్యంగా భార్యాభర్తలు. అంటే భార్యాభర్తలు అన్న తర్వాత వారికి ఒకరి పట్ల ఒకరి బాధ్యత ఉంటుంది. కానీ వీరిద్దరు వయసులోని ఒకరి పట్ల ఒకరి బాధ్యత వారు నిర్వహించారు. అయితే నిజం చెప్పాలంటే బాధ్యత మొదలయ్యేది ఈ వయసులోనే. కానీ నాకు వద్దు అని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం ఈమె నన్ను అడిగితే ఓపిక వహించి అతనితో సహకరించడమే మంచిది. చెప్తే సమాజం గురించి నాకు భర్త కావాలి అని అనడం సరైనటువంటిది కాదు. కనుక సమాజం మిమ్మల్ని అతను ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు మీరు సమాజం గురించి ఆలోచించాలి. మీరేమైనా తప్పు చేస్తే సమాజం గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ సమాజం గురించి కంటే కూడా మీ భర్త యొక్క శ్రేయస్సు గురించి మీరు ఆలోచించి, అతను స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి అతని స్వాతంత్రాన్ని అతనికి మీరు ఉండడానికి అవకాశం కల్పిస్తే మంచిది. అతనే మనసు మార్చుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ కేసులో. కనుక లీగల్గా ఎవరైనా అడ్వైస్ చేసినా అది మీకు అంతగా వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను. అవును. నెక్స్ట్ సునీత గారు ఉన్నారండి నెల్లూరు నుంచి. సునీత గారు. నమస్తే సునీత గారు, చెప్పండి. చెప్పమ్మా, గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడు. మీ హస్బెండ్ వల్ల ప్రాబ్లం. నాకు 2 ఆడపిల్లలు. ఓకే. అయితే వాడు పుట్టిన కాడి నుంచి అతను వేధిస్తూ ఉంటాడు. వేధిస్తూ ఉంటాడు. ఓకే. మనం చేసేది వ్యాపారం. అయితే ఆయన నుంచి విడిపోదామని ఆస్తి అది రాయమంటే మేము రాయము అంటున్నారు. మీరు విడిపోవాలని అనుకుంటున్నారా? భరించేది లేదు, వద్దు అనుకుంటున్నాం మేడం. సరే, మీకేం కావాలి? విడిపోవాలని ఆలోచిస్తున్నారు అంతేనా? అంటే మేడం నా బంగారం అంతా అసలు వాళ్ళు పెట్టింది అంతా. ఓకే, రైట్. ఈ మ్యాటర్లో చూడండి, అంటే కుటుంబాల్లోని ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఒక స్త్రీ ఏమో నా భర్త వదిలి వెళ్ళిపోయాడు అనుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నలో నా భర్తను నేను వదిలేయాలి అని అనుకునేటటువంటి విషయం. అంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఈవిడికి ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజు కూడా అతను వేధిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. అది శారీరకపరమైన హింస కావచ్చు, మానసికపరమైనటువంటి హింస కావచ్చు. హింస అన్నది ఎవరికైనా ఒకటే, మగవాడికైనా ఒకటే, స్త్రీకైనా ఒకటే. స్త్రీ కొంచెం సున్నిత మనస్కురాలు, సున్నితమైనటువంటి శారీరక పరంగా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆమెకు అది భరించేటటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. కనుక విడిపోవాలని కోరుకుంటుంది. కానీ బట్ ఆస్తి ఏమీ కూడా రాయటం లేదు, ఎలా అని అడగడం జరుగుతుంది. అయితే ఇటువంటి వాళ్ళకు కూడా చట్టము మంచి అవకాశం కల్పించింది. ఏంటంటే అదే సెక్షన్ 10 తీసుకుంటే, అంటే విడిపోక్కర్లేదు, పూర్తిగా విడిపోతే సెక్షన్ 13 ప్రకారం విడాకులు తీసుకోవాలి ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. విడాకులు తీసుకుంటే పూర్తిగా విడిపోయేట, అప్పుడు వాళ్ళు భరణాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది, మనోవర్తిని పొందే. అదే విడిపోకుండా ఉంటే సెక్షన్ 10 ప్రకారం జ్యుడిషియల్ సపరేషన్, అంటే న్యాయపరంగా వేరువేరుగా ఉండేటటువంటి అవకాశం సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హక్కులు యథావిధిగా ఉంటాయి. అంటే ఈమెకు అతని ద్వారా ఈమెకు లభించవలసినటువంటి ప్రతి హక్కు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. భార్య అనేటువంటి స్థానం కూడా అలాగే పదిలంగా ఉంటుంది. ఈమె అతని భార్య, అతను ఈమె భర్త అన్నది పదిలంగా ఉంటుంది. కానీ వేరువేరుగా ఉండేటటువంటి అవకాశం. ఎందుకు వేరుగా ఉంటున్నారు? ఈ హింసను భరించలేక వేరుగా ఉండాలి అని అనుకుంటున్నామని కోర్టును ఆశ్రయిస్తే తప్పకుండా వీరికి న్యాయం జరిగేటటువంటి అవకాశం. ఓకే, దీని గురించి ఈశ్వర్ గారు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ క్రైస్తవ మతానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి, ఇప్పుడు హిందూ యాక్ట్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇప్పుడు భార్య విడిపోవాలి అనుకుంటే ఈ ఎవిడెన్స్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీళ్ళకి కూడా సేమ్ ఇలాంటివే వర్తిస్తాయంటారా? అంతా ఒకటే, ఓన్లీ యాక్ట్ డిఫరెంట్, సెక్షన్స్ డిఫరెంట్. 2 years వాళ్ళు ఉండాలి. దీంట్లో మాత్రం 1 year మాత్రం ఉంటుంది. అలాగే డైరెక్ట్గా కంటెస్టెడ్ విడాకులకు కేసు వేసుకోవాలంటే అదే మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే సెక్షన్ 13 ప్రకారం ఉంటుంది. అదే డైవర్స్ యాక్ట్ అయితే సెక్షన్ 10 ప్రకారము
కొన్ని కారణాలు చూపించారు. ఆ కారణాల వలన విడిపోయేటటువంటి అవకాశం ఉంది. సేమ్ నిజం చెప్పాలంటే కారణాలన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ కారణాలను పొందుపరిచారో అవే కారణాలని డైవర్స్ యాక్ట్లో కూడా పొందుపరిచారు. అయితే ఏంటంటే డైవర్స్ యాక్ట్లను ఒకప్పుడు విడాకులు తీసుకోవాలంటే ఒక గ్రౌండ్తో పాటు అడల్టరీ కూడా కంపల్సరీ ఉండేది. భార్య వేరే అక్రమ సంబంధాన్ని చూపించడం లేదా పురుషుడు వేరే స్త్రీతో అక్రమ సంబంధం ఉంటేనే చూపించారు. దానికి క్రైస్తవులు పోరాడి సెక్షన్ 10 ఆఫ్ డైవర్స్ యాక్ట్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ అక్రమ సంబంధం అడల్టరీ అన్నది లేకుండా తీసి ఇండివిజువల్ గ్రౌండ్ మీదే విడాకులు తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు, అమెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి రాజేంద్ర గారు. రాజేంద్ర గారు, హలో హలో, చెప్పండి మీ సమస్య. మాది ల్యాండ్ గురించి మేడం, అడగొచ్చా? యాక్చువల్గా ఇది ల్యాండ్కి సంబంధించిన కాదండి, ఏదైనా ఫ్యామిలీ పరంగా సమస్యలు ఉన్నట్లయితే వెంకటేశ్వరి గారు చక్కని సలహాలు ఇస్తారు. అంటే ఎలా వెళ్ళొచ్చు, చట్టాలు ఎలా ఉన్నాయి ఏంటి అని సజెషన్స్ ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారండి, శ్రీకాళహస్తి నుంచి ఉన్నారు శ్రీకర్ గారు. హలో హలో, చెప్పండి. చెప్పమ్మా. మేడం మాట్లాడాలి మేడం, మా అమ్మాయి గురించి. అసలు వినిపించట్లేదు, కొంచెం మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా? ఇక్కడ సౌండ్ ఇంక్రీజ్డ్. మా అమ్మాయి మేడం, మా అమ్మాయి ఒకే హింసిస్తాడు అల్లుడు, అనుమానం ఎక్కువ. ఓకే, ఏదిస్తా ఉంటాడు మేడం. మీరు చాలా సార్లు నేను మీరు న్యాయం పెద్ద చూసినా నేను దీంట్లో టీవీలో భలే బాగా చెప్తాను మేడం. మీరు న్యాయం వల్ల దగ్గరుంటే హత్య అనిపిస్తుంది మేడం. మీ న్యాయం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మా అమ్మ చేసిన గురించి ఏం తెలుస్తుంది మేడం నాకు. అసలు అన్ని పట్టణాలు అన్ని తీసుకున్నాడు. ఒకే అనుమానము ఏదిస్తా ఉంటారు అత్త మామ ముగ్గురందరూ కలుసుకొని. దానికి ఏదన్నా మీరు సొల్యూషన్ పరిష్కారం చెప్పండి మేడం కొంచెం. ఓకే అమ్మా, ఈ కేసు నిజంగా అంటే ఇది మళ్ళీ ఒక నావల్ కేసు. చూడండి, బిడ్డ గురించి తల్లి అడిగింది. ఏమని? విడిపోతాను అని అడగలేదు, లేదా వివాహ వ్యవస్థను ఇది చేసుకుంటానని కూడా అడగలేదు. కానీ ఏంటి ఆ కొట్టేటటువంటి హింసించేటటువంటి ఆ హింసకి ఏంటి సొల్యూషన్ అని అడిగింది. నిజం చెప్పాలంటే కలిసి ఉండాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు వీలైనంత మటుకు అతనిలోని భర్తలోని ఉన్నటువంటి నచ్చనటువంటి గుణాలని ఏదో విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ నిజం చెప్పాలంటే స్త్రీయే సహనం వహించాలి అని చెప్పాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ కాలం పోయింది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. స్త్రీయే కాదు, కుటుంబాన్ని పరిరక్షించుకోవాలనుకునేటటువంటి వారు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సహనం వహించాలి, ప్రతి వ్యక్తి కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే ఆ కుటుంబం ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ భర్త అంటే అల్లుడు అనేక విధాలు హింసిస్తూ ఉంటే ఆ అమ్మాయి స్టిల్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే మీరు చాలా మటుకు 498A అవి వేయడం జరుగుతుంది. ఒకసారి 498A అటువంటి కేసులు వేసినప్పుడు వాళ్ళకు ఒక మేల్ ఈగో డెవలప్ అయ్యి మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు, జైలుకి పంపించారు, కోర్టుల చుట్టూ తిప్పారు, కాబట్టి ఇంకా మేము వీళ్ళతో ఉండము అనేటటువంటి ఆలోచన మగవాళ్ళలో పోవాలి. ఆమె ఎందుకు ఆ కేసు వేసింది, ఆ కంప్లైంట్ ఎందుకు వేసింది, నీ గురించి వేసింది, నిన్ను కాపాడుకోవడానికి వేసింది అనేటువంటి ఆలోచన మగవాళ్ళలో రావాలి. అత్తమామల్లో ఆ ఆలోచన రావాలి. అంటే ఒక ఇంటికి వెళ్ళేటటువంటి అత్తగారింట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఆ ఆలోచన రావాలి. ఇక్కడ ఈ కేసులోని పర్ఫెక్ట్గా DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేయాలి. ఎందుకంటే ఆమెను శారీరక పరంగా హింసిస్తున్నారు కనుక ఆ హింస నుంచి ఆమెను తప్పించాలంటే ఆమెకు ఒక ప్రొటెక్షన్ కావాలి. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆమెకు ప్రొటెక్షన్ని కల్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేసి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి, రాజలక్ష్మి గారు ఉన్నారు. రాజలక్ష్మి గారు, హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. సో మనం చూసినట్లయితే ఇప్పుడు మన ఈరోజు అంశం డిస్కస్ చేసుకున్న అంశం దగ్గరికి ఒకసారి వెళ్దామండి. అయితే ఇప్పుడు మామూలుగా హిందూ యాక్ట్ ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తర్వాత కన్వర్టెడ్గా మారినట్లయితే వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉంటాయి, వాళ్ళు దేని ప్రకారంగా ఆశ్రయించి విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది? ఓకే, మనం ఉట్టి విడిపోయేదే కాదు, ఏ సమస్య వచ్చినా సరిదిద్దుకునేటటువంటిది కూడా. అంటే సాధారణంగా చాలా దురదృష్టం ఏంటంటే కుటుంబ సంబంధిత సమస్యల గురించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, అటువంటి చర్చా కార్యక్రమాల్లో కానివ్వండి,
లేదా అటువంటి కేసులు చేసే అడ్వకేట్ కానివ్వండి, నన్నే అనుకోండి, అటువంటి అడ్వకేట్స్ని కానివ్వండి, సింపుల్గా డైవర్స్ అనేస్తారు. కుటుంబ సమస్యలు అంటే డైవర్స్ అనే ఒక పదమే మన ప్రజలకు తెలుసు. అలాగే అట్లా చేసే అడ్వకేట్స్ని కూడా డైవర్స్ లాయర్ అనేటటువంటి. కానీ అది మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే కుటుంబంలోని అనేక సమస్యలు ఉంటాయి. అనేక సమస్యలు అంటే ఆ సమస్యల్లోని భార్యాభర్తలు కలవాలనే తపన చూపించేటటువంటి భార్యాభర్తలు ఉంటారు. మరి కలిపే ప్రయత్నం చట్టం చేస్తుంది కదా, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఉంటుంది. పిల్లల్ని నిర్లక్ష్యానికి గురి చేసిన, భార్యని నిర్లక్ష్యానికి గురి చేసిన వెంటనే మెయింటెనెన్స్ అడుగుతున్నాం, మనోవర్తిని అడుగుతున్నాం, అంటే వాళ్ళ జీవన భృతిని కల్పించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులని చాలా మటుకు ఏమనుకుంటారంటే భార్య బిడ్డలకు మాత్రమే మనోవర్తి వస్తుంది అనుకుంటారు. కాదండి, తల్లిదండ్రులు మీరు నిర్లక్ష్యం చేసిన అదే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 18 తల్లిదండ్రులకు కూడా మనోవర్తి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. అంటే తల్లిదండ్రులను కూడా అంటే వృద్ధులుగా ఉన్నటువంటి ఆ సమయంలోనే వారిని కాపాడేటటువంటి పరిస్థితి చట్టం కల్పిస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్యన కానివ్వండి, లేదా భార్యాభర్తల మధ్యన కానివ్వండి, లేదా తాత మనవల మధ్యన కానివ్వండి, ఆస్తి సంబంధితమైనటువంటి గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు ప్రాపర్టీ లాస్ అన్నీ కూడా అందులోకి వస్తున్నాయి. సో మీరు అడిగినట్టుగా వివిధ మతాలకు చెందినటువంటి వారి మధ్యన గొడవలు వచ్చినా కూడా అది కుటుంబ సమస్యగానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అంటే అంటే ఫ్యామిలీ లాస్ ఇక్కడ మొత్తం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాస్లో కానివ్వండి, ఒక ఫ్యామిలీ లాయర్ కానివ్వండి, కేవలం డైవర్స్ మాత్రమే డీల్ చేయదు. అన్ని చట్టాలు ఒక దగ్గర వేస్తే అవే ఫ్యామిలీ లాస్. అందులోనే సక్సెషన్ యాక్ట్ ఉంది, అందులోనే మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, అందులోనే డైవర్స్ లా ఉంది, అందులోనే రెస్టిట్యూషన్ ఉంది, అందులోనే ప్రాపర్టీస్కి సంబంధించింది ఉంది. ఇన్ని రకాల చట్టాలను సమీకృతమే ఫ్యామిలీ లాస్ అని చెప్పచ్చు. అలాగే వివిధ మతాలు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక మతంలో పెళ్లి చేసుకొని ఇంకొక మతంలోని విడిపోవాల్సి వస్తాయి. మతంలో ఉన్నప్పుడు అంటే హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు విడిపోవాల్సి వస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ని మాత్రమే ఇన్వోక్ చేయాలి. చేసి ఏ మతం నుంచి వాళ్ళు ప్రారంభమయ్యారో ఆ మతాన్ని ఇన్వోక్ చేసి విడిపోవాల్సి వస్తుంది. అలాగే వివిధ మతాలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, సపోజ్ మీరు అన్నట్టుగా ఒక హిందువు ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నారు, లేదా ఒక హిందువు ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు విడిపోవాల్సి వస్తే ఏ మతాన్ని ఇన్వోక్ చేయాలి, అబ్బాయి మతం ఇన్వోక్ చేయాలా అమ్మాయి మతం ఇన్వోక్ చేయాలా అనేటువంటి గొడవ లేకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని ఇన్వోక్ చేసి వాళ్ళు విడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి సమస్యకి చట్టంలోని పరిష్కారం ఉంది. ఓకే, సో డెఫినెట్గా అండి, అంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవ వచ్చినా కూడా అది విడిపోవడానికి దారి తీయకుండా వారిద్దరి మధ్య సఖ్యతని పెంచే విధంగానే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి కోరుకున్నామండి. అంటే అదే మెయిన్ మోటో. ఎందుకంటే కుటుంబం ఉంటేనే సమాజం, కుటుంబం నుంచే శాంతి అన్నది ప్రారంభం అవుతుంది. కుటుంబం నుంచి ప్రారంభమైన శాంతి విశ్వవ్యాప్తంగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్ గారు. ఇది ఇవాల్టి న్యాయవేదిక. చూస్తూనే ఉండండి HM TV.